జాగ్రత్తగా వెతుకు. సరే అక్క. అక్క, గాలికి కొట్టుకుని పోయిందమ్మా అక్క. అవి జ్యోతికి గాని శారదకి గాని చేరకుండా ఉంటే చాలు. చూస్తున్నానక్క. పువ్వులు గరికే, పువ్వులమ్మా పువ్వులు, చామంతి పువ్వులు. ఈరోజు చంద్రగ్రహణం. దీని ప్రభావం వల్ల నీ తలరాత మారబోతుంది. ఈరోజు చంద్రగ్రహణం కదా, గరిక తీసుకోవాలి. ఎన్నో ఏళ్ల నీ ఎదురుచూపు ఫలిస్తుంది. నువ్వు కోల్పోయింది దక్కే సమయం ఆసన్నమైంది. బంతి పువ్వులు గరిక, పువ్వులమ్మా పువ్వులు. ఇదిగో పూలబ్బాయి. అమ్మగారు, ఏం కావాలమ్మా? పూలు కావాలమ్మా? లేదు బాబు, గరిక కావాలి. గరిక కట్టెంత? 25 రూపాయలు అమ్మగారు. 2 కట్టెలివ్వు. అలాగే అమ్మా. నేను వెతికేది నాకు దొరుకుతుందని ముత్తైదువు చెప్పింది. నా పెద్ద కూతురు ఎవరో నాకు తెలిసి తను నా దగ్గరికి వస్తే నాకంతకన్నా ఇంకేం కావాలి? నాకు నిజంగా షాకింగ్ గా ఉందిరా. ఆ మాధవి తన పగని మర్చిపోయి సైలెంట్ గా ఉందనుకున్నాను, కానీ ఇంకా శారదా కూతుళ్ళు ఎవరా అని కనుక్కునే ప్రాసెస్ లోనే ఉంది. చిత్తరంజన్తో బొమ్మ గీయించింది అంటే మనం ఎలర్ట్ అవ్వాలి. మనకి మాత్రమే శ్రావ్య జ్యోతిలు శారద కూతుళ్ళని తెలుసు అనుకున్నాను. ఇక ఎవ్వరికి తెలిసే అవకాశం లేదనుకున్నాను, కానీ మనం గనక టైంకి అక్కడికి వెళ్ళుండకపోతే మాధవికి కూడా ఆ నిజం తెలిసిపోయి ఉండేది. దానివల్ల మనకి శారదని చంపినా ఆ పగ తీరే అవకాశం ఉండేది కాదు. సర్లే అక్క, టెన్షన్ పడకు. మన టైం బాగుండి ఆ మాధవి గారు చూడలేదు కదా. రే, దీన్నంత తేలిగ్గా తీసుకోకూడదు. నువ్వు బయటికి విసిరేసిన ఆ కవర్ ఎవరికి దొరికిందో, ఎవరి దగ్గరికి చేరిందో, అది ఎటువైపు దారి తీస్తుందో ఎవరికి తెలుసు. అక్క, నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు అక్క. అది గాలికి ఎగిరిపోయి ఏ కుప్పతొట్టులోనో పడిపోయి ఉంటుంది. దాని గురించి ఎవరూ పట్టించుకోరక్క. అసలు ఆ ఎన్వలప్ ని నిన్ను బయటికి విసిరేమని చెప్పటం నాది తప్పు. జరిగిన దాని గురించి వదిలే అక్క. జరగబోయే దాని గురించి ఆలోచించు. సర్లే, పోయిన ఎన్వలప్ మన చేయి దాటిపోయింది. దాని గురించి మనమేం చేయలేం, కానీ మనం చేయగలిగేది ఒకటి ఉంది. అది మాత్రం మిస్ కాకూడదు. ఏంటక్క అది? ఆ చిత్తరంజన్ గాడు కోమాలో ఉన్నాడని మనకు తెలుసు, కానీ ఏ హాస్పిటల్లో ఉన్నాడో ఎవరికి తెలీదు. వాడు ఏ హాస్పిటల్లో ఉన్నాడో తెలుసుకో. అలాగే వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా తెలుసుకో. అన్ని తెలుసుకుని వస్తే వాడి పీక నొక్కి మనకి మాత్రమే తెలిసిన నిజాన్ని ఎవ్వరికి తెలియకుండా చెయ్యొచ్చు. సరే అక్క, రేపటి నుంచి నేను అదే పనిలో ఉంటాను.
దోషం మా ఇంటికి, మా ఒంటికి, మా వంటింటి పదార్థాలకి అంటకుండా కాపాడు దేవుడా. అయిపోయింది. నన్ను చూసి దడుచుకున్నావేంటి జ్యోతి? సడన్ గా అలా ఎదురొస్తే దడుచుకోరా? కిచెన్ ఏంటి ఎంత నీట్గా ఉంది? ఈ రోజుకి ప్యాకప్ చెప్పేశావా? అవును, పనులన్నీ అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు స్టవ్ వెలిగించక తప్పదు. ఎందుకు? బాగా ఆకలిగా ఉంది జ్యోతి. ఇందాక తినమంటే ఎందుకు తినలేదు బాబు? అప్పుడు ఆకలి లేదన్నారుగా. అప్పటి సిచ్యువేషన్ అది. ఇప్పుడు ఆకలేస్తుంది. అమృతం లాంటి నీ చేతులతో ఏం చేస్తావో చేసి పెట్టు. జీడిపప్పుతో ఉప్మా చేస్తావా, పిండుంటే నెయ్యితో దోశలు వేస్తావా, నూడిల్స్ వేసి పెడతావా, నీ ఇష్టం. నువ్వు ఏం చేసినా అది లొట్టలేసుకొని తింటా. మీరలా ఆకలేస్తుంది అంటే నాకు బాధగా ఉంది దొరబాబు. దానికి బాధ ఎందుకు? తినటానికి ఏదో ఒకటి చేసి పెట్టు. అది కాదు దొరబాబు, ఈరోజు చంద్రగ్రహణం కదా, తినే టైం దాటిపోయింది. మళ్ళీ రేపు మార్నింగ్ స్నానం చేసే వరకు ఏవి తినకూడదు, కనీసం వాటర్ కూడా తాగకూడదు. మరి ఈ విషయం నాకెందుకు ముందు చెప్పలేదు? అత్తయ్యగారు చెప్పుంటారనుకున్నాను దొరబాబు. నువ్వు చెప్పుండాల్సింది కదా. మరి నాకు ఇప్పుడు ఆకలేస్తుంది, ఏం చేయాలి నేను? సర్లే, నేను బయటికి వెళ్ళి తింటాను. ఆ, తినొచ్చు అనుకుంటే నేనే చేసి పెడతాను కదా దొరబాబు. ఈ టైంలో తినటం దోషం, ఎక్కడా తినకూడదు. మరి నా ఆకలి అలా తీరాలి జ్యోతి? మీ ఆకలి నేను పోగొడతాను. అవునా? నేను రెడీ. హలో, నేను పోగొడతానన్నది మీరు అనుకుంటున్న ఆకలి కాదు, కడుపుకి వేస్తున్న ఆకలి. అవునా? నేను అదేమోనని ఎగ్జైట్ అయ్యాను. అయ్యా మహానుభావ, ఆప్తారా? ఈరోజు గ్రహణమని తెలుసు కదా, అలాంటి ఆశలేం పెట్టుకోకండి. ఇప్పుడేంటి, మీ ఆకలి పోగొట్టాలి అంతే కదా? ఎలా పోగొడతావు జ్యోతి? ఏమి తినకూడదన్నావుగా? కొన్నిసార్లు ఆకలి పోవాలంటే తిని కడుపు నింపుకోవాల్సిన అవసరం లేదు దొరబాబు. ఆకలి గుర్తుకు రాకుండా ధ్యాస వల్లిస్తే సరిపోతుంది. అదెలాగబ్బా? చెప్తాను రండి.